ద్రవ్యం దాచిన వాడికే తెలుసు, లెక్క రాసిన వాడికే తెలుసు అన్నట్టు లోకం మీద గుండెకాయలు, కిడ్నీలు, లోపల ఆయాలు పోయాలు ఎట్ట తీయాలో మాకు తెలుసు అంటున్నారు. ఎరికాడు అన్ని వాళ్ళు నాకు తెలియదు అయ్యా. ఓ మీ లెక్కనే వస్తుందట, ఏదో చేస్తున్నట. ఒకసారి చూడు ఏదో కథ. దయగల దేవరా, నా మొగని ఎతికి పట్టు, నన్ను మాత్రం పట్టకు అన్నట్టు నేను ఎన్ని దొంగతనాలు ఎన్ని మోసాలు చేసినా నేను మాత్రం బయటపడను అనుకున్నట్టుంది గీకిలాడి లేడీ. ఇక ఈ మధ్యకాలంలో కొంతమంది మాయగాళ్ళు బుడ్డ పొరగాళ్లకు మాయ మాటలు చెప్పి ఉచితార్థంగా ఎత్తుకపోయి సంపి కిడ్నీలు, గుండెకాయలు, కళ్ళు అమ్ముకుంటారు అని విన్నాం కదా. అగో గసోంటి కథనే ఈ మంచిర్యాల జిల్లా శ్రీనివాస కాలనీలో రక్ష అపార్ట్మెంట్ దగ్గర ఓ బుడ్డ బుజ్జిని ఎత్తుకుపోదామని చూసినాడనుల్లా ఈ చెట్టు గట్టేసిన అక్క. కానీ ఉపాయము ఉల్టా పల్టా అయ్యేసరికి బేరం బెరిసి కొట్టింది ఈ అక్కది. ఇక ఈ రంగం ఒకడు ఆ రంగం ఒకడు పోలీసుల ముందరనే ఓ ఎట్లా తప్పరిస్తురో చూడు రీ అక్కను. ఇక పో అక్క, ఇక పో అత్తగారింటికి పోయి తెట్టు నాకి ఉపవాసం అనుకోపో అని పోలీసు వాళ్ళు పడకపోతున్నాడు అనుల్లా. మా గొర్ర పూసుకొని పోయిరట. ఓ జనాలు చూసిరా, పిల్లలు జర పైలం ఏదో బజార్లో ఆడుకుంటారు కదా, ఇంటి ముంగట్నే ఉన్నారు కదా అని అనుకోకూరి సుమా. ఇగో గిసవంటి మాయగాళ్ళు వచ్చి మర్మ మాటలు చెప్పి ఏదేదో చేసి పోరగాళ్ళని ఎత్తుకుపోయి అన్యాలంగా చంపి పానాలు తీస్తున్నారు. మరి పద్రం సుమా.